హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివిషి ఫ్యాషన్. ఈరోజు నైట్ డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి అన్ఈవెన్ పార్ట్స్ అన్నీ కట్ చేశాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, పాపకు వేసినాక అట్లా ఉంటుందండి. 4 ఫోల్డింగ్ మీద ఫ్యాబ్రిక్ వేసుకొని హైట్ వచ్చేసి 18 ఇంచెస్ పెట్టానండి. దీనికి పైన టాప్ కోసము ఇటు సైడ్ 8 ఇంచెస్, అటు సైడ్ 8 ఇంచెస్ పెట్టుకుంటే మీకు నీట్గా లైన్ అనేది ఫామ్ అవుతుంది. లైన్ ప్రకారం కట్ చేశానండి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టానండి. 5.5. 7 ఇయర్స్ అండి పాపకి. 5.5 అనేది సరిపోతుంది. 5.5 పెట్టేసి నీట్గా కర్వ్ తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అట్లా తిప్పుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండి. నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్. నీట్గా బాక్స్ లాగా తయారు చేసుకొని అందులో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పెట్టానండి. లైట్ వీ కట్ ఇచ్చేసాను. చెస్ట్ 8.5 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి మిడిల్లో 8 ఇంచెస్ పెట్టాను. డౌన్ కూడా 8 ఇంచెస్ పెట్టానండి. దీన్ని ఈ విధంగా లైన్ ఫామ్ చేసుకొని మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలండి. కింద లైట్గా కర్వ్ తీసానండి పైకి. ఫస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కట్ చేయాలండి. తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ సపరేట్ చేసుకోవచ్చు. క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ అండి. ఇది పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది, నైట్ వేర్కి బాగుంటుంది క్లాత్. నెక్స్ట్ రెండింటిని సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నెక్ కట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా పెట్టుకొని క్లాత్ ఎక్కడ ఫోల్డింగ్ పడుకోకుండా నీట్గా సర్దుకొని ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. చూడండి, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా లైట్గా క్లాత్ తీసాను. ఒక 1/2 ఇంచు మైన తీసానండి, పిల్లలే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది కూడా నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ నెక్ విడ్త్. డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టానండి. టూ ఇంచెస్ డౌన్ పెట్టి రౌండ్ నెక్ ఇచ్చేసానండి. మార్కింగ్ చేసిన ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్. అంతే అండి. హ్యాండ్స్ అయితే వేయలేదండి, నా దగ్గర ఇంకా క్లాత్ లేదు. ఉండేదాంతో అడ్జస్ట్ చేసి వేసేసాను మా పాపకే అనేసి. ఇంకా ప్యాంట్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. నీట్గా సర్దుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకొని పైన 2 ఇంచెస్ అనేది ఎలాస్టిక్ కోసం అనేది 2 ఇంచెస్ వదిలేసి క్రాచ్ లెంత్ వచ్చేసి 8.5 పెట్టానండి నేను. సైడ్ నుంచి 1.5 ఇంచు తీసుకొని కర్వ్ ఇలా తీసుకున్నాను. 8 ఇంచెస్ అండి వేస్ట్ వచ్చేసి. కింద కూడా అన్ఈవెన్ పార్ట్స్ అంతా కట్ చేశాను. లైట్గా కర్వ్ ఇచ్చేసానండి. ఇంకా లైన్ ప్రకారం ఈ విధంగా ఇట్లా కట్ చేసేయాలి. ఈజీ అండి, ప్యాంట్ అయితే చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకా నేను పైపింగ్ చేసేసానండి అంతా మొత్తము. నెక్కు, ఆర్మ్ హోల్కు కింద అంతా నీట్గా పైపింగ్ చేసేసాను. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్తో చేశానండి. ఇది ఒక సైడ్ అంతా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా
1 ఇంచు వెడల్పుతో క్లాత్ కట్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసినాక 1 ఇంచు ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్కి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేయాలండి. టక్స్ ఇచ్చేసి అక్కడక్కడ ఇంకా థ్రెడ్తో పైపింగ్ చేశానండి నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. వీనెక్ దగ్గర పాదం కిందికి దింపి తర్వాత మళ్ళీ పైకి లేపి వేయాలండి. ఇంకా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇంకా అటు సైడ్ కూడా ఇంకా హెమ్మింగ్తో పని లేకోకుండా ఈ విధంగా స్టిచ్ చేసేసాను. ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ అలాగే స్టిచ్ చేశానండి. ఇటు సైడ్ అటు సైడ్ కింద మొత్తం అంతా చేసేసాను. బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇంకా డబల్ స్టిచ్ అనేది వేసాను. ఈ విధంగా ఉందండి. బ్యాక్ సైడ్కి 2 ఇంచెస్ కింద డౌన్ తీసానండి ఉక్స్ పెట్టడం కోసము. షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అన్నా ఉండాలండి షోల్డర్కి ఖర్చు అనేది. షోల్డర్స్ 2 జాయిన్ చేసుకున్నాక సైడ్ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసి పైన ఒక స్టిచ్ అనేది వేయాలండి, టాప్ స్టిచ్. ఇంకా అంతే అండి, సైడ్ జాయిన్ చేసేయడమే. మీకు ఎంత ఖర్చు కావాలనో అంత పెట్టుకొని సైడ్ జాయిన్ చేసేయాలి. నేనైతే ఒక 1.5 ఇంచు పెట్టి స్టిచ్ చేశానండి ఖర్చు, ఫ్రీగా ఉండడం కోసమని. టైట్గా లేకోకుండా ఫ్రీగా ఉంటే బాగుంటుంది, పిల్లలకి కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా చిన్న హుక్ కోసమని 2 ఇంచెస్ కట్ చేసి ఆ విధంగా పెట్టానండి. టాప్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్. ఇదిగోండి ఈ విధంగా ఉంది స్టిచ్చింగ్ అయిన తర్వాత. బాటమ్ వచ్చేసి ఇదండి, మనం క్రాచ్ కట్ చేసాం కదా, అవి ఇటు సైడు అటు సైడు స్టిచ్ చేసుకోవాలండి. 2 స్టిచ్చెస్ కంపల్సరీ వేయాలండి, లేకపోతే పిగిలిపోతుంది, స్టిచ్చెస్ అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. కింద కాలి లూజ్ దగ్గర ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ 2 బాటమ్ కాలి లూజ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. నేను పిల్లలే కాబట్టి చిన్న ఫోల్డ్ చేసి కుట్టేశాను, ఇంకా క్లాత్ కూడా పెద్దగా లేదని. ఇంకా అంతే అండి, బాటము చాలా ఈజీ. ఇంకా పిస్తా దగ్గర 2 సమానంగా పట్టుకొని స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మీకు కాలు లూజ్ దగ్గర పైకి లేవకుండా ఉంటుంది. పైన ఎలాస్టిక్ వేయడానికి ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేయాలండి. తర్వాత 2 ఇంచెస్ పెట్టిన కాడికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా మన ఎలాస్టిక్ పెట్టేమైనా ఉండాలండి క్లాత్ ఫోల్డింగ్లో. ఈ విధంగా స్టిచ్ చేసి ఇంకా లాస్ట్లో ఎలాస్టిక్ పెట్టడం కోసము ఒక 1.5-2 ఇంచెస్ అనేది అట్లనే వేయాలండి, చిన్న హోల్ మాదిరి. అంతే అండి, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.